హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక సమస్య కావాలి. ఆ సమస్యను హైలైట్ చేసుకోవాలి, తద్వారా ఆయనకు రాజకీయంగా ఉపయోగపడాలి. ఇది ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అలాగే ఆలోచిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంతకు మించి ఆలోచిస్తున్నట్లు కనబడుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏది అడగాలో ఆయనకు తెలియట్లేదు. అంటే ఏ విషయం మీద మనం స్పందించాలి, ఏ విషయం మీద మనం ట్వీట్ వేయాలి, అసలు దాని వెనకాల ఉన్నటువంటి కోణాలు ఏంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాకుండా ఈ ట్వీట్ చేశాడో నాకు తెలియదు. కానీ ఈ ట్వీట్ మీ అందరికీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఆ ట్వీట్ నేను ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. ఎన్సిబిఎన్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీరు పట్టించుకోకపోవడం వల్ల అన్యాయంగా 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్షలు తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు 1,00,000 మందికి పైగా టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. 20-25 ఏళ్లకు పైబడి సబ్జెక్టు టీచర్లుగా కొనసాగుతున్న వీళ్ళు ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్తో ఉన్న టెట్ పరీక్ష పాస్ కావాలని, అందులో కూడా గరిష్టంగా 60% మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? పైగా వీళ్ళంతా అప్పట్లో డిఎస్సి ఎలిజిబిలిటీ టెస్టుల్లో ఉత్తీర్ణులు కాబట్టే కదా ఉద్యోగాలు వచ్చాయి. వారికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అప్పట్లో టెట్ అనే పరీక్ష లేనప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా టెట్ పరీక్ష పాస్ కావాలని రూల్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన ఈ ట్వీట్ చాలా పెద్దగా ఉంది. కంపల్సరీగా ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా టెట్ పరీక్షకు హాజరు కావాలి, ఉత్తీర్ణులు అవ్వాలి, అదేవిధంగా 60% మార్కులతో పాస్ కావాలని చెప్పేసి ఒక నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల గురించి ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు, మీరు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఇలాంటి పరీక్షలు ఏం పెట్టద్దు, టెట్ పరీక్షలు లాంటివి ఏం పెట్టకండి అంటూ ఒక తీర్మానం చేసి ఏదైతే ఆ రూల్ తీసుకొచ్చారో దాన్ని కొట్టేపించేలాగా మీరు ప్రయత్నాలు చేయండి, ఇది మీ బాధ్యత అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి ట్వీట్. నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. టెట్ పరీక్షలుకి ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లు హాజరు కావాలని చెప్పి ఏదైతే రూల్ ఉందో అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ముఖ్యంగా ఇదేదో ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లు ఖచ్చితంగా టెట్ పరీక్ష పాస్ కావాల్సిందనేది ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాదు, సుప్రీంకోర్టు పెట్టిన రూల్. సుప్రీంకోర్టు ఈ విధానాన్ని తీసుకొచ్చింది. మరి దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక ఆయన ట్వీట్ చేశాడా అని ఏంటో తెలియదు. కానీ దానికి సంబంధించి కొన్ని కామెంట్లు ఒకసారి చూద్దాం, ఏం పెట్టారు ఏంటనేది. అన్న, అది సుప్రీంకోర్టు తీర్పు. నిజంగా ఉపాధ్యాయుల మీద మీకు శ్రద్ధ ఉంటే కోర్టులో అప్పీల్ చేసి ఉపాధ్యాయుల తరపున నిలబడొచ్చు కదా, ఎలాగో మీకు న్యాయవాదులకు కొదవలేదు కదా అని చెప్పి మంచిగానే అడిగాడు. నిజమే కదా, ఇది సుప్రీంకోర్టు తీర్పు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి రూల్ ఇది. అదేవిధంగా చూస్తే, సార్ సుప్రీంకోర్టు తీర్పు సార్, ఇది ఏపీ గవర్నమెంట్ కాదు, ఇండియా మొత్తం టీచర్స్కి ఈ రూల్ ఉంది. నేను చెప్పాను కదా ఇందాక, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కనో లేకుంటే తెలంగాణకు రూల్ పెట్టలేదండి, సుప్రీంకోర్టు తీర్పు ఇది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇది దేశం మొత్తం పాటించాలనేది తీసుకొచ్చింది. దీని గురించి ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం 1 నుండి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. ఇది 1/9/2025 నాడు గౌరవనీయ సుప్రీంకోర్టు సివిల్ అపీల్ నెంబర్ 1385/2025 స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆర్టీఐ చట్టం రాకముందు నియమితులై ఇంకా 5 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కోర్టు నిర్దేశించినటువంటి సమయంలోగా టెట్ పాస్ కాకపోతే వారు ఉద్యోగాల నుండి తప్పుకోవాల్సి వస్తుందని, కంపల్సరీ రిటైర్మెంట్ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక చూస్తే మరొకటి, రెండోది పాయింట్ చెప్తాను. సుప్రీంకోర్టు తీర్పు వల్ల మన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగకూడదని భావించినటువంటి కూటమి ప్రభుత్వం వారి తరపున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేసింది. అదేంటి, దాని డైరీ నెంబర్ ప్రకారం 71164/2025 దాఖలు చేసింది కూటమి ప్రభుత్వం.
అలాగే ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని, వారి ప్రమోషన్లకు ఇబ్బంది లేకుండా చూడాలని కూటమి ప్రభుత్వం అభ్యర్థించింది కూడా సుప్రీంకోర్టుని. అలాగే చూస్తే ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు 29/5/2026 నాటి ఉత్తర్వుల్లో ఉపాధ్యాయులకు ఊరటనిస్తూ టెట్ పాస్ కావడానికి ఇచ్చినటువంటి గడువును 2 ఏళ్ల నుండి 3 ఏళ్లకు పెంచింది. ఇది కూటమి ప్రభుత్వం చేసిన మేలు ఉపాధ్యాయులకు. వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఒక పిటిషన్ వేసి రిక్వెస్ట్ చేయడం వల్ల 2 నుంచి 3 సంవత్సరాల వరకు వెళ్ళింది అది. పైగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలుసో తెలియదో పైగా వీళ్ళ మీదనే, కూటమి ప్రభుత్వం మీదనే అబండాలు వేస్తున్నాడు ఆయన. అలాగే చూస్తే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఉపాధ్యాయులు 31 ఆగస్టు 2028 లోపు టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్ళిన తర్వాత 2028 వరకు వాళ్ళకి గడువిచ్చింది. ఆగస్టు 31, 2028 వరకు వీళ్ళ గడువు ఉంది. అప్పుడు వీళ్ళు టెట్ పాస్ కావచ్చు, అప్పట్లోపు అర్హత సాధించాల్సి ఉంటుంది అని చెప్పి, ఇంతకన్నా కూటమి ప్రభుత్వం ఇంకేం చేయగలదు? అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. దాన్ని ఇంతకన్నా వీళ్ళు ఇంకా ఏం ఫైట్ చేయగలరు? సుప్రీంకోర్టుకు అగెనెస్ట్గా అయితే వెళ్ళలేరు కదా, అది కొట్టేయాలి, అది లేదు అని చెప్పేసి వెళ్ళలేరు కదా. సపోజ్ కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ తీసుకొచ్చిందంటే కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేస్తారు. కానీ సుప్రీంకోర్టే రూల్ పాస్ చేసిన తర్వాత ఇంకేముంది? దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం వాళ్ళు చెప్పిన తర్వాత ఎవరైనా కూడా పాటించాల్సిందే. పైగా వీళ్ళు నిజాయితీగా సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళారు, ఉపాధ్యాయుల తరపున పోరాటం కూడా చేస్తున్నారు. ఇదేవీ గమనించకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా ట్వీట్ చేసి అబాస్ పాలవుతున్నట్లుగానే నాకైతే కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు కదా, మీరు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్రానికి పంపించండి, అక్కడి నుంచి ఒత్తిడి తీసుకురండి అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి, మరి అదేదో మీరు అసెంబ్లీకి రావచ్చు కదండి. మీరు కూడా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు అసెంబ్లీకి వచ్చి గట్టిగా మాట్లాడండి, ఈ ఇష్యూని హైలైట్ చేయండి. అసెంబ్లీకి రాకుండా ట్వీట్లు చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కాదు. ఇది ఒక శాసనసభ్యుడిగా ఇది మీకు సరైందేనా? అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రిగా మీకు సరైందేనా? అంతేకాకుండా నాకు ప్రతిపక్షం ఇవ్వాలనే మీరు ప్రతిపక్ష నాయకుడే అనుకుందాం, మరి ప్రతిపక్ష నాయకుడిగా ట్వీట్లు చేస్తారేంటి సార్? అసెంబ్లీకి వెళ్ళండి. ఇదే విషయం చాలామంది అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు.